పేరుకి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే. కానీ ఏనాడు భారతీయ జనతా పార్టీ కోసం పని చేయలేదు. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారి కోసం మాత్రమే పనిచేస్తూ, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున టిక్కెట్ ఆశించి అక్కడ టిక్కెట్ రాకపోతే బీజేపీ తరపున టిక్కెట్ సాధించినటువంటి కామినేని శ్రీనివాస్ ఫైనల్గా తన మహాభినిష్క్రమణం ప్రకటించారు. అంటే రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఇక పైన ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పారు. క్రిందటిసారే వద్దనుకున్నాను, అయినా సీట్ తీసుకున్నాను, సీట్ వచ్చింది, భారీ మెజార్టీతో గెలిచాను, నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎవరూ పోటీ చేయరు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో పోటీ చేస్తారన్నటువంటి ప్రచారం నేపథ్యంలో ఆ స్పష్టత ఇచ్చారు. వాస్తవంగా ఆ సీటు గతంలో జయమంగళ వెంకటరమణ తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని కామినేనికి సీటు రావడానికి కారణమైంది. ఆనాడు కులం తోడైంది, పార్టీ తోడైంది, వెంకయ్యనాయుడు గారి ఆశీస్సులు తోడైంది, వాటితో సాధ్యమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచినటువంటి ఆయన ఇప్పుడు ఆ జయమంగళ వెంకటరమణ ఆ మధ్యన వైసీపీకి వెళ్ళి వైసీపీ టికెట్తో వైసీపీ ఎమ్మెల్సీ కూడా ఇచ్చింది. తను ఆ ఎమ్మెల్సీ త్యాగం చేసి మళ్ళీ వెనక్కి వచ్చాడు పార్టీలోకి. తనకి టికెట్ ఇవ్వడానికి ఒప్పుకున్నాకని వెనక్కి వచ్చాడన్నటువంటి ప్రచారం కూడా జరిగింది. అతని కోసమా లేకపోతే మరి ఇంకేదైనా ఉందా తెలియదు. కానీ ఇకపైన ప్రజలకి మంచి పనులు చేస్తూ సాగుతాను నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అన్నటువంటి లెక్క చెప్పుకొస్తున్నారు.